హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. శ్రేయ మనసులో ఉన్న మాట మ్యాడీకి చెప్పింది. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. తాగాల్సిందే అని అంటది. అంటే నేను తాగాను అని అంటే నువ్వు తాగాల్సిందే, నువ్వు ఎవరు అని అంటే నేను నీ భార్యని, నువ్వు నా తాళి కట్టిన భార్యని అని తాళి చూపిస్తుంది అనమాట. తాళి చూపించగానే నువ్వు ఎక్కడ పడితే అక్కడ తాళి చూపిస్తున్నావు, ఆధార్ కార్డు ఇదే కదా నా వెడ్డింగ్ కార్డు, నువ్వు తాళి కట్టిన తాళే కదా, నాకు వేసాలేసావు అనుకో నాకు తిక్క రేగుతుంది అని మరి అంతా తిక్కలోనువా అని అంటది అనమాట మధు. అయితే నాకు ముందే తెలుసా, నేను నిన్ను చేసుకోదాన్ని కాదు, చెప్తే వినడు, తిక్కలోడు తిడితే వినడు అని అంటారనమాట. అక్కడ ఉన్నవారు అని అంటే అవును అని అంటది. తర్వాత ఏంటమ్మా మీ గొడవ అని అంటే ఏం లేదు, ఒకరోజు పుట్టింటికి వెళ్ళానని అడిగి కూర్చున్నాడు అని అంటదనమాట. మీతో మీ వాళ్ళకి వెళ్ళినా రాత్రి వరకు ఇంటికి వచ్చేయాలని చెప్తాడు అని అంటే ఈయన కూడా అలానే అమ్మా అని బాగా 2 రోజుల నుంచి భోజనం చేయకుండా వాకింగ్ జాగింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. మీరు మంచం దగ్గర కంచం దగ్గర మొహమాటం పడొద్దు, తాగేశాను అంటారు. ఏం జరిగిందో మీకు తెలియదండి అని అంటాడు. అంటే నాకు నేర్పిస్తున్నావు అని ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. తగులు భార్యకు మొగులు నేర్పకూడదు బాబు అని అంటాడు అతను. నేను నా భార్య ఎన్నిసార్లు గొడవ పడతామో ఎన్నిసార్లు కలిసిపోతామో అంటే మేము చెప్పేది వింటావా అని అంటాడు. అంటే నేను చెప్పేది వింటావా, ఫస్ట్ మీ భార్య తెచ్చిన మిల్క్ షేక్ తాగుతావా ఉంటాయి అని అంటారు తాతయ్య గారు. తర్వాత వాళ్ళ ఆవిడ అంటది, మీరు తాగండి బాబు లేకపోతే మా ఆయన పుట్టుకు అంటాడు, అప్పుడు నా తాలిపోతుంది, తాగుతావా లేకపోతే నేను గుట్టున పోవాలనా అని అంటే గట్టున తీసుకొని లట్టుగా తాగేసాడు అనమాట. తాగేసిన తర్వాత బామ్మ అంటది, ఇవి ఆలుమలో అరటి పనులా ఉండాలి తప్ప పరుసులో పనస పన్నులా ఉండొద్దు అని అంటే మీకు అర్థం కాలేదా, మీకు ఒక వయసు వచ్చినాక మీకే అర్థమవుతుందని వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ అది మీకు అర్థమవుతే మీ మధ్యలో ఉన్న గొడవలు మీకు అర్థమవుతాయని తాతయ్య గారు చెప్పేసి నడు ముసలి పెళ్ళామా ముసలి మొగడా అని వెళ్ళిపో. రాత్రి అన్ని మాటలు అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చావని అంటే రాత్రి నువ్వు అన్ని మాటలు అన్నందుకే నేను ఇక్కడికి వచ్చాను అని నేనే వచ్చాను, మా అక్కని బాధ చూడలేక, వాడే చిన్నపిల్లగా అర్థం చేసుకున్నాను నా బాధ, కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదు, ప్రేమించావు తర్వాత నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే చాలు, ఇక నిన్ను అర్థం చేసుకుంది చాలు నాకు అని చల్లు ఉంటది అనమాట. ఆ పెద్దవాడు వచ్చి ఏంటి ఎలా ఉన్నావు అని అంటే ఏం లేదు, మ్యాడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం చిన్నప్పుడే, కానీ ఎవరికో దానయ్యకు పెళ్లి చేసిస్తున్నాం అంటే పెళ్లిళ్ళు ఎప్పుడు పైన నిశ్చయించబడతాయి, ఎవరికి ఎలా చేయాలో వాళ్ళనే జరుగుతుంది కదా అని అంటదనమాట. తర్వాత లోకి శ్రేయ పెళ్లి చేద్దామంటే నాకు ఆకలిగా లేదు అని అంటే ఎందుకంటే నేను కడుపు నిండా తినేసాను, నాగవల్లి అత్తయ్య బాగా పెట్టిందని అంటే నువ్వు ఇలా పసునుంటే సరిపోదు, ఎంగేజ్మెంట్ అయినా మాత్రాన పెళ్లి ఏం జరగదులే, రా వెళ్ళి తిందామని. కూతురు నచ్చాలి అని అంటే ఎందుకు నేను అంత చండాలంగా ఉంటానా అని అంటే లేదు నువ్వు చాలా అందంగా ఉంటావు అని అంటే మళ్ళీ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు నచ్చావా, అసలు పెళ్లి కొడుకుకి నచ్చాలి, పెళ్లి కూతురికి నచ్చాలి, అలాగే ఫ్యామిలీకి నచ్చాలి, అందరికీ నచ్చాలన్నమాట. అంటే ఆల్రెడీ అందరికీ నచ్చే మన అత్తయ్య పిలుస్తుంది కదా అంటే అవును. తర్వాత ఇప్పుడు ఏంటి, నువ్వు నీకు నచ్చాలి, అలాగే పెళ్లి కొడుకు గిట్ట నచ్చాలి అని చెప్పేసేయి. తర్వాత నేను రాత్రి చెప్పిన ప్లాన్ ని అది అమలు చేసేసి అసలు నీకు పెళ్లి చూపులు కాకుండా ముందే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి చేసేసి నాగవల్లి అంటే దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చేసేసే అయిపోతుంది నీ పని అంటే అవునా, అయితే ఇప్పుడు నాకు చాలా ఆకలేస్తుంది, అది అమలు చేసుకొని చాలా సంతోషంగా ఉంది, చూడు ఎంత సంతోషంగా ఉందో అని అంటది అనమాట. అని శ్రేయకు చాలా ఆకలేస్తుందంట అండి, పెట్టండి అని అంటే వాళ్ళు తినేటప్పుడు చూస్తాడనమాట. మధు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. అంటే పెళ్ళం లేకపోతే భర్తను ఎవరు పట్టించుకోరని ఒక మాట అంటుంది కదా, ఆ మాట గుర్తు తెచ్చుకొని అంటే నిజమేనా, ఆ చిన్ని చెప్పింది నిజమేనా, భార్య లేకపోతే భర్తను ఎవరు పట్టించుకోరా అని. ఏంటన్నా ఎప్పుడు వచ్చావు అంటే ఇప్పుడు వచ్చాను అంటే సరే నేను వెయిట్ చేస్తున్నాను పదా వెళ్ళి టిఫిన్ చేద్దామని అంటున్నాను. అంటే ఏం లేదు నాకు కొంచెం లేట్ అవుతుందని అంటే ఎంత లేట్ అయినా పర్లేదు నేను నీ కోసం వెయిట్ చేస్తాను అని. అలా ఉన్నావు ఏంటి చెప్పు నాకు చెప్పవా అని అంటది అనమాట. ఏం లేదా మమ్మీ ఇందాక నాకు చిన్ని కనపడింది అని అంటాడు అనమాట. చిన్ని కనపడి ఏమంది అంటే భర్తని భార్యను తప్ప ఎవరు పట్టించుకోరు అని చూపిస్తుంటే చిన్ని చెప్పింది తప్పు అని అర్థమైంది మమ్మీ నాకు అని అంటే నువ్వంటే నాకు ప్రాణం నాన్న, నా అంతగా నిన్ను ప్రేమించే వాళ్ళు, నా అంతగా నిన్ను చూసుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు నాన్న అని అంటది అనమాట. అంటే అవును మమ్మీ అది అడుగు పెట్టలేవని నువ్వు బయట మ్యాడీని కలిసి మార్చాలని చూస్తున్నావా, ఆ దేవుడు మనసు అన్న మారుస్తావేమో కానీ మ్యాడీ మనసు అసలు మారదు. కాల్ చేశాను అనమాట. కాల్ చేసి నాన్నని ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర వెతుకుదామన్నావు కదా అని అంటే అక్కడ లేదంట అమ్మ, ఎక్కడ చూసినా దొరకట్లేదు, ఏమన్నా కీరు చంకిస్తుంది నాకు, నాన్నకి ఏమన్నా అయిందేమో అని, ఆ దేవా నీ మీద కోపంతో నాన్నని ఏమన్నా చేశాడేమో అని కీడుగా నాకు అనిపిస్తుందమ్మా అంటే చాచా అలా ఏం జరగదు, ఆఫ్ టికెట్ నాన్న దొరికి అలాగే తెలుసుకొని అమ్మ నిర్దోషి అని నిరూపిస్తాను, అసలు నువ్వేం కంగారు పడకు ధైర్యంగా ఉండు అని చెప్తుంది. నేను మళ్ళీ చేస్తానని పెట్టేస్తామంట. ఆఫ్ టికెట్ అంటారు, దేవుడా తొందరగా మా అన్న దొరికేటట్లు చేయండి, తొందర దొరికితే చిన్ని తన కాపురం నిలబెట్టుకుంటుంది, వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది అనమాట. మన శ్రేయకి చెప్తే తను ఏం అంటే ఇప్పుడు స్టార్ట్ చేసే ఆ ప్లాన్ అంటే తను ఏడ్చుకుంటా కూర్చుంటామంటే అందరు వస్తే నేను అసలు బతకను, అసలు నాకు ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు, ఎందుకు చేస్తున్నాను, నాకు నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంటే నాకు అంటే మరి ఇలాంటి వాళ్ళతోటి ఇలానే మాట్లాడాలి, మీ నాన్న కన్నా మీ అమ్మ కన్నా నేను ఎక్కువ ఆలోచిస్తాను నీ గురించి, నాకు తెలియదా నేనేం చేయాలను ఆలోచించకుండా ఇలా చచ్చిపోతానంటే
చేస్తావేమి, చూడు శ్రేయ నేను ఎప్పుడు ఏం చేయాలనో అది చేస్తాను, ఎవరు కాదనలేరు, ఎవరు తప్పు పట్టలేరు అని అంటది అనమాట. సేపు నేను ఒక ప్లాన్ వేశాను, కానీ ఇప్పుడు ఒక ప్లాన్ వేసుకున్నానంటే, ఏం ప్లాన్ వేసావక్క ముందు అని అంటే, నీకు అసలు పెళ్లి కొడుకు నచ్చకపోతే అసలు ఈ సంబంధం వద్దనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఆ సంబంధం ఓకే చేసి నీకు పెళ్లి చేసి పంపించేస్తాను. ఏమైంది, వెళ్ళి తయారయ్యి కూర్చోండి, వెళ్ళి తయారు చేయండి వసంతక్క అని అన్నమాట. ఏమని నీ పీకప్ ఇసుక చంపేయాలని ఉంది, నువ్వు చెప్పిన ప్లాన్కి ఇప్పుడు చూడు, నువ్వు చెప్పింది చేయకపోయింటే ఇప్పుడు నేను ఆ పెళ్లి కొడుకు నచ్చలేదు, నాకు నచ్చకపోయినా పెళ్లి చేసుకో అని చెప్పింది. అంత నీ వేస్ట్ ప్లాన్ అవ్వట్లేదు అని అంటే, నాకు అర్థమైందంటే ఏం అర్థమైందనంటే, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది కదా, రెడీ అవ్వాలి అని అంటది అనమాట. ఏడ్చినట్లు ఉందని ఫోర్స్గా పెళ్లి చేయాలనుకుంటుంది, ఏదో ప్లాన్ ఉందన్నమాట అని లోకి అనుకుంటుంది అనమాట. ఏం చేస్తాడు, స్నానం చేసుకొని వస్తాడనమాట. అయితే కబోర్డ్ తెరవగానే మన మధు చీర ఉంటుంది అనమాట. చీర పట్టుకొని బాధపడుతూ ఉంటాడనమాట, జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటే, అప్పుడే శ్రేయ నాకు చీర కట్టించి పెళ్లి చూపులకు కూర్చోపెడుతుంది అందుకు నేను బాగా ఫీల్ అయ్యి లాస్ట్ చూపులు అయిన వాడిని నేను కట్టుకోవడం, అలాగే బాగా కట్టుకున్న పెళ్ళాన్ని మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడం, దాన్నాలు ఏమైనా జరుగుతాయా, ఏంటిది కర్మ అని అనుకుంటుంది అనమాట. శ్రేయ బావా అంటే చీర లోపల పెట్టేస్తాడు అనమాట. పెట్టేయగానే ఏంటి శ్రేయ అంటే, నాకు పెళ్లి చూపులు నిశ్చయం చేసింది అత్తయ్య అని అంటే, ఆల్ ద బెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి నేను అంతగా ప్రేమిస్తే నువ్వు ఆల్ ద బెస్ట్ అని చెప్తావు, పెళ్లి చూపులు జరుగుతుంటే నేను బాధపడుతుంటే నువ్వు ఆనందపడుతున్నావు అన్నమాట అని అంటే, ఏం శ్రేయ ఏం ఆశలు పెట్టుకుంటే నువ్వు ఇలా మాట్లాడితే మళ్ళీ ఏం చేయాలి అని అంటే, కరెక్ట్ కాదు శ్రేయ, నా మీద నువ్వు అలా ఆశలు పెట్టుకోకూడదు అని ఆలోచించి అలా ఏర్పాట్లు చేసింది అని అంటే, అత్తయ్య నా మంచి గురించి ఆలోచించింది తప్ప నా మనసు గురించి ఆలోచించలేదు, ప్రేమ నాకు పోలేదు, నువ్వు మధుని పెళ్లి చేసుకున్నా కానీ నాకు నీ మీద ప్రేమ బయటికి వెళ్ళగొట్టిన తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఆశ మొదలైందంటే, వద్దు శ్రేయ నువ్వు అలాంటి ఆశలు పెంచుకోకు, నుంచి చిన్న వెళ్ళిపోయింది, నీ మీద ప్రేమ కలగదు, అలాగే నేను పెళ్లి చేసుకునే ఆశ గిట నాకు లేదు, నేను ఎవరిని పెళ్లి గిట చేసుకోను, కాబట్టి నీకు పెళ్లి చేయాలని చూస్తుంది, అందుకే ఒక మంచి భవిష్యత్తు నీకు ఉండబోతుంది అని చెప్తాడనమాట. పెంచిన మంచి భర్త రాడు అని, అలాగే నా మనసులో నీకు ఎవరికి చోటు లేదని నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతావు శ్రేయ.